హాయ్ విజయ్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అంటే మనం చాలా రోజుల నుంచి అయితే మనం మీ కార్ని రివ్యూ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అండ్ పోస్ట్ పోన్ అవుతుంది. అవునవునండి. యా హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనమైతే మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ని అయితే మనం టెస్ట్ డ్రైవ్ చేయబోతున్నాం, ఏఎంటీ వెహికల్. అండ్ ముందుగా ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ అయితేనే మనం ఈ కార్ ఓనర్ అయిన విజయ్ గారిని అయితే నేను అడగాలనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్. ఈజ్ ఇట్ ఓకే? ఓకే. ఏ క్వశ్చన్ అని మిమ్మల్ని అడగొచ్చా? యా, మనకు ఈ సెగ్మెంట్లో చాలా కార్స్ వస్తాయి అండ్ మారుతి సుజుకిలోనే మనకు టాల్ బాయ్ సెగ్మెంట్లో లేకపోవచ్చు. యాక్చువల్గా మనకు హ్యాష్ బ్యాక్ సెగ్మెంట్ అయితే మనకు స్విఫ్ట్ అవ్వచ్చు, లేకపోతే లైక్ టియాగో అవ్వచ్చు, లేకపోతే ప్రతి కార్ కంపెనీలోనూ ఒక సెగ్మెంట్ ఈ హ్యాష్ బ్యాక్ సెగ్మెంట్లో ప్రతి కార్లో ఉన్నాయి. ఆ కార్స్ అన్ని ఫిల్టర్ చేసి వ్యాగనర్ తీసుకోవడానికి రీజన్? వ్యాగనర్ అంటే యాక్చువల్గా కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది. ఓకే. నేను టియాగో కూడా చూశాను. టియాగో నచ్చింది. నేను కొంచెం 6 feet ఉంటాను. సో నాకు ఇక్కడ లెగ్ దగ్గర చాలా ఇబ్బంది అయింది. నీరు అనేది కొంచెం కంజెస్టెడ్, చాలా ఇబ్బంది అయింది. వెనకాల కూడా స్పేస్ కొంచెం తక్కువ ఉంది టియాగోకి. దాంతో పోలిస్తే ఇది కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది. ఓకే. మీ హైట్ అనేది మెయిన్ హైట్ అనమాట. మెయిన్ ఇక్కడ ఈ హెడ్ దగ్గర, ఈ కాళ్ళ దగ్గర. మీరు టాల్ బాయ్, ఈ కార్ కూడా టాల్ బాయ్ కాబట్టి సెలెక్ట్ చేసి నాకు సరిపోయింది. అలాగే బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చాడు. ఓకే. 342 liters ఇచ్చాడు, బాగా ఇచ్చాడు. నేను టియాగో ఫస్ట్ చూసింది టియాగోనే. నేను కారు కొందామని ఆలోచన వచ్చినప్పుడల్లా కూడా ఫస్ట్ టియాగోనే చూసాను. అందుకని అది నా డ్రీమ్ కార్ అన్నట్టుగా పెట్టుకున్నా. ఎప్పుడైతే షోరూమ్కి వెళ్ళి అది ఎక్కానో నాకు ఇంకా దాని మీద పోయింది. అంతే, సెట్ కాలేదు. నేను చాలా హోప్స్ పెట్టుకున్నా దాని మీద, కానీ అది సెట్ కాలేదు. ఇంకా సరే డ్రాప్ అయిపోదామని అప్పుడు ఇంకా వేరే కార్లు ఎతికితే ఇది నా హైట్కి సరిపోయింది. అందుకని మెయిన్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఇది. మీరు ఎప్పుడు పర్చేస్ చేశారు వెహికల్ ని? కరెక్ట్గా 1 year అయిందండి. 1 year అవుతుంది. 1 year అయింది. ఓడోమీటర్ రీడింగ్ ఎంత? 11,000 తిరిగేశారు. ఈ 11,000లో కార్కి సంబంధించి టోటల్గా క్లియర్గా మీకు ఒక క్లారిటీ అంటూ అని చెప్పేసి ఉంటుంది. ఈ కార్లో ఉన్న ప్రోస్ మాట్లాడదామా, ఫస్ట్ కాన్స్ మాట్లాడదామా? ప్రోస్ మాట్లాడదాం. ప్రోస్ ఏంటి ఈ కార్లో ఉన్న ప్రోస్? మీరు ఫీల్ అయిన ఈ 11,000 kilometersలో మీరు ఫీల్ అయిన ప్రోస్ ఏంటి? ఇంజన్ రిఫైన్మెంట్, అసలు ఇంజన్ స్టార్ట్ అయ్యిందా లేదా అని కూడా తెలియదు. చాలా స్మూత్ గా ఉంది. స్టార్ట్ అయింది తెలుస్తుంది, కానీ రన్నింగ్ లో మనకి చాలా స్మూత్ ఉంటుంది. వినిపించదు. ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఇంజన్ నుంచి సౌండ్ వస్తుంది. జస్ట్ మన లెగ్స్ లో వైబ్రేషన్స్ బట్టి మనకి ఇంజన్ స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోగలుగుతాం. ఏసీ అనేది ఆన్ లో ఉందంటే ఇంజన్ స్టార్ట్ అయిందా లేదా కూడా తెలియదు. ఇంజన్ యొక్క రిఫైన్మెంట్ లెవెల్స్ 4 cylinder ఇంజన్ 1.2 liter. ఎక్సలెంట్. రిఫైన్మెంట్ లెవెల్స్ అనేది మాత్రం సూపర్ గా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇంకా అంటే స్పేస్ ఈజీగా వెనకాల కూడా మీరు కూర్చుంటే చాలా స్పేస్కి వెళ్ళొచ్చు ఖచ్చితంగా. బూట్ స్పేస్ అదొక మంచి ప్లస్ పాయింట్. అదేవిధంగా మారుతి యొక్క ఆఫ్టర్ సేల్ సర్వీస్ అవ్వచ్చు, సర్వీస్ కూడా చాలా అవుట్లెట్స్ అవ్వచ్చు. అండ్ వాట్ అబౌట్ మెయింటెనెన్స్? కార్ వ్యాగనర్ మెయింటెనెన్స్ ఇప్పటికైతే నాకు ఏమీ మెయింటెనెన్స్ రాలేదు. అంటే ఐ థింక్ ఈ వెహికల్ మనం 15,000 kilometers ఒకసారి మనం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తాం అనుకుంటా. మీరు అలా చేంజ్ చేయించారా ఒకసారి? ఏమైనా లాస్ట్ సర్వీసింగ్ చేంజ్ చేయించాను. ఎంత వచ్చింది? నాకు బిల్ అదే చెప్తున్నా, అది ఇంకా ఫ్రీ సర్వీస్. అది నాకు లేబర్ ఉండదు. అప్పుడు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిన దానికన్నా వచ్చింది కదా. నాకు యాక్చువల్ గా గుర్తులేదు వాస్తవానికి, అంత ఐడియా లేదు. కానీ పెద్దగా కాస్ట్ అయితే తీసుకోలేదు, ఫ్రీ సర్వీస్ అని చెప్పి కాస్ట్ ఎక్కువ తీసుకోలేదు. ఓకే. అప్రాక్సిమేట్లీ మనం ఒక 3,000 తీసుకోవచ్చా? లేదు కాలేదు మొత్తం. లేదు, మనకి ఇది 3 ఫ్రీ సర్వీసులు ఉంటాయి కదా. ఫ్రీ సర్వీస్ లో ఏంటంటే ఇంజిన్ ఆయిల్ కి వీటికి మనకు ఉండదు, లేబర్ ఉంటుంది. ఫస్ట్ 2 అనేది టాప్అప్ చేశానని చెప్పాడు. ఓకే. దానికి ఎక్కువ కాస్ట్ తీసుకోలేదు. నాకు ఒక బిలో 1,000 లోపే అయిపోయింది. ఓకే, ఫైన్. ఇంకా ఈ కార్లో ఫీల్ అయిన ప్రోస్ ఇంకేమున్నాయి? వాట్ అబౌట్ కార్ మైలేజ్? మైలేజ్ బాగుంది. సిటీలో 15 వస్తుంది, హైవేలో 20 పక్క. షూర్గా 20 పక్క వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ బడ్జెట్ లో నాకు ఇది ఆటోమేటిక్ 7 lakhs పడింది నాకు ఆటోమేటిక్. ఇదే మాన్యువల్ అయితే 6.4 లో కూడా వచ్చేస్తుంది. టాప్ మోడల్ నేను చెప్పేది. ఈ బడ్జెట్ లో స్పేస్ యాక్చువల్గా ఇది వ్యాగనర్ ZX అండి, టాప్ వేరియంట్ పెట్రోల్. తర్వాత ఈ బడ్జెట్ లో ఇంత స్పేస్ ఉన్న కార్ నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఏఎంటీ కార్, 7 lakhs బడ్జెట్ లో మనకు ఆల్మోస్ట్ క్విడ్ తీసుకున్నట్లయితే మనకు అది క్విడ్ అనేది. నేను ఫస్ట్ క్విడ్ కూడా వెళ్ళాను. ఏది మన టియాగో కంటే ముందు క్విడ్ కూడా అనుకున్నా, బుజ్జిగా బాగుంటుంది కదా అనుకున్నాను. అది మరీ ఇంకా నాకు ఆ హైట్ కి అది ఏమాత్రం సరిపోలేదు. అండ్ సీట్ వెనకాల అనుకున్నారంటే వెనకాల వాళ్ళు కూర్చోడానికి అవకాశం లేదు.
సో ఆ క్విడ్ చూశాను, సెల్లెరియా చూశాను, తర్వాత ఇంకా టియాగో చూస్తూనే ఉన్నాను. తర్వాత ఇంక ఇది నచ్చింది నాకు. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ కార్లో ఉన్న కాన్స్ ఏంటి మీరు ఫీల్ అయినవి? ఫస్ట్ చెప్పాలంటే బిల్డ్ క్వాలిటీ. బిల్ట్ క్వాలిటీ అంటే కొంచెం షై, సారీ టు యూజ్ ద వర్డ్, అంటే కొంచెం షై ఫీల్ అవుతూనే చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే వచ్చింది ఖచ్చితంగా మనం ఈ కార్లో వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ అనేది మనం సేఫ్టీ కూడా ఇవ్వాలి. బట్ మీ రిక్వైర్మెంట్స్ అనేది అది మిమ్మల్ని కొంచెం డైవర్ట్ చేసింది అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. డైవర్ట్ చేసింది. తర్వాత ఇంకోటి, నేను తీసుకున్నప్పుడు నాకు బిల్ట్ క్వాలిటీ మీద అంత ఐడియా లేదు. అసలు నాకు ఈ బిల్ట్ క్వాలిటీ ఉండాలి బేసిక్ ఒక ఐడియా ఉంటుంది కదా, తీసుకున్నప్పుడు నాకు ఐడియా లేదు. దానివల్ల అలా తీసుకున్నాను నేను. ఓకే. ఈ కార్లో మీరు మాక్సిమం స్పీడ్ ఎంత వెళ్ళారు? నేను 100 మాక్సిమం 80 దాటను. ఎప్పుడైనా తెలియకుండా 100కి వెళ్ళిపోతాం, కానీ 80 to 100 అంతే. ఓకే. అండ్ ఎప్పుడైనా మీరు సడన్ బ్రేక్ వేయాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా హై స్పీడ్లో ఉన్నప్పుడు? ఎప్పుడు రాలేదండి. ఓకే. ఇప్పుడు మనం ఈ వెహికల్ని ఆల్ సిచ్యువేషన్స్లో నేను టెస్ట్ చేయడానికి మీరు నాకు పర్మిషన్ ఇస్తారా? షూర్. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కదా? ఇంకోటి డోర్ వేసినప్పుడు నాకు నచ్చలేదు. ఆ డోర్ ఏదో ఒక డొల్లలాగా సౌండ్ వస్తుంది. అది నాకు ఆ సౌండ్ నచ్చలేదు. ఆ క్వాలిటీ అక్కడ మనకి ఐడియా వచ్చేస్తుంది అనమాట, అది సరిగ్గా లేదు అని. సో అది కొంచెం నచ్చలేదు ఆ సౌండ్. ఇంకా హార్న్ కొట్టినప్పుడు కొంచెం హార్డ్గా ఉంటుంది హార్న్. ఇక్కడ మనం బేసిక్గా ఇక్కడ ఇలా డ్రైవ్ చేస్తాం కదా, చేసినప్పుడు దీంతో చేసుకోవాలి హార్న్. ఇది వదిలేసి ఇలా పెట్టలేం కదా, అది కొంచెం నాకు ఇది అనిపించింది అంతే. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు ఓనర్ నుంచి ఫీడ్బ్యాక్, ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అని చెప్పేసి చూశారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ గురించి మీరు ఏం చెప్తారు? బాగానే ఉంది, చాలా బాగుంది. ఓకే. నేను వాట్ అబౌట్ యాక్చువల్గా ఇది టాల్ బాయ్, మనకు బాడీ రోలింగ్ ఎక్కువ ఉంటుంది వ్యాగన్ ఆర్లో అంటారు, కొంచెం నాకు అనిపించింది అండి. ఫీల్ అయ్యారా? ఫీల్ అయ్యాను. నేను తిప్పుతున్నప్పుడు 80లో బాడీ రోలింగ్ అంటే కొంచెం అనిపిస్తుంది. బికాజ్ ఇది మనకు టాల్ బాయ్ అండ్ ఈ వెహికల్ అనేది హైట్ ఉందంటే ఖచ్చితంగా ఏ వెహికల్ అన్నా కూడా మనకు బాడీ రోల్ అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది. స్టీరింగ్ యొక్క ఫీడ్బ్యాక్, అదేవిధంగా సస్పెన్షన్ సిస్టమ్ ఎలా అనిపించింది మీకు? బాగుంది, సస్పెన్షన్ చాలా బాగుంది. స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. ఓకే. కొత్తలో కొద్దిగా కొంచెం టైట్ అనిపించింది, తర్వాత కొంచెం ఫ్రీ అయింది, బాగుంది. రైట్ ఫ్రెండ్స్, విన్నారు కదా ZXi వ్యాగన్ ఆర్ AMT వెహికల్ని ఇప్పుడైతే మనం టెస్ట్ రైడ్ చేద్దాం నెక్స్ట్. అండ్ దానికంటే ముందుగా వెహికల్ యొక్క 360 degrees వ్యూ అని చెప్పేసి చూసిన తర్వాత ఈ వెహికల్ని మనం పర్చేస్ చేయవచ్చా చేయకూడదా, ఇస్ ఇట్ వాల్యూ ఫర్ మనీ ఆర్ నాట్, ఇట్ ఈస్ వర్త్ ఆర్ నాట్ అన్న దాని గురించి మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది మాత్రం మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఇవ్వబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఈ కార్ యొక్క ఓవరాల్ 360 degrees వ్యూ అని చెప్పేసి చూద్దాం. చలో, మీరు చూస్తున్నారు వ్యాగన్ ఆర్ ZXi టాప్ వేరియంట్ AMT వెహికల్. ఈ కార్ యొక్క కీ అని చెప్పేసి మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు రిమోట్ సెంట్రల్ లాకింగ్. ఈ కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ అనేది గమనించినట్లయితే ఎవ్రీ ఇయర్ అనేది మారుతి సుజుకిలో మనం గమనించినట్లయితే ఫేస్ లిఫ్ట్ ఎడిషన్స్ తీసుకొని వచ్చేసి ఫస్ట్ ప్రయారిటీ అనేది మారుతి సుజుకిలో లుక్స్కి ఎక్కువగా ఇస్తారు. కాబట్టి ఈ కార్ యొక్క లుక్స్ అండ్ డైనమిక్స్లో మాత్రం ఖచ్చితంగా ఎక్కడా కూడా ఎవరిని నిరాశపరచదు. యూ కెన్ సీ ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఇది మనకు ఒక SUV కార్ వస్తుంది అన్న ఒక ఫీలింగ్ అయితే మనకు లాంగ్ వ్యూ నుంచి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం సైడ్ ప్రొఫైల్కి అయితే వెళ్దాం. ఇక్కడ సైడ్ ప్రొఫైల్లో మనం గమనించినట్లయితే కనుక 14 inches స్టీల్ వీల్సే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్టు ఈ కార్ యొక్క లెంత్ అనేది గమనించినట్లయితే కనుక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్స్ అంటే మనం ఒక లాంగ్ వ్యూ వెళ్తే మాత్రం ఒక బిగ్ సైజ్ SUV ఏమైనా అక్కడ పార్క్ చేసి ఉందా అన్న ఒక ఫీలింగ్ అయితే మనకు క్లియర్గా నోటీస్ అవుతుంది. అంటే లైక్ ఒక మినీ బస్ అనుకోవచ్చు, లేకపోతే మినీ వ్యాన్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఇక మనం రేర్ సెక్షన్కి అయితే వెళ్ళిపోతాం. రేర్ సెక్షన్లో మనల్ని అట్రాక్ట్ చేసేది ఏంటి అంటే రేర్లో ఉన్న ఈ టైల్ ల్యాంప్. అంటే ఇంత లార్జ్గా మనకు ఈ కార్లో మనకు డిజైన్ చేయడం అని చెప్పేసి జరిగింది. యూ కెన్ సీ. ఓకే, దాంతోపాటు కూడా రేర్ వైపర్ విత్ డీఫాగర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇందులో మనకు రేర్ కెమెరా అయితే ప్రొవైడ్ చేయట్లేదు, కానీ ZXi టాప్ వేరియంట్లో అయినా కూడా ఇందులో మనకు పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మనం బూట్ యాక్సెస్ చేసుకోవడానికి ఇక్కడే మనకు ఒక హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యూ కెన్ సీ. అండ్ ఈ కార్ యొక్క బూట్ స్పేస్ గురించి అయితే మనం మాట్లాడినట్లయితే ఒక బిగ్ సైజ్ సూట్ కేసుని పెట్టేసుకొని ఇంకొక మిడ్ సైజ్ సూట్ కేసుని కూడా మనం ఉంచేసుకొని ఒక 4 bags అయితే ఈజీగా మనమైతే ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ బ్రాడ్ పార్సిల్ ట్రే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యూ కెన్ సీ. అండ్ ఇందాక చెప్పాను కదా 6 feet హైట్ ఉన్న వాళ్ళకు కూడా ఈ టైల్ గేట్ అనేది మాత్రం టచ్ అవ్వదు, అంత హైట్లో ఉంటుంది. ఈ సౌండ్ అనేది మాత్రం ఖచ్చితంగా
ఒక అన్సేఫ్ ఫీలింగ్ అనేది మాత్రం మనకు క్రియేట్ చేస్తుంది. ఇది ఈ కార్ యొక్క ఓవరాల్ 360 degrees వ్యూ. ఒకసారి మనం ఇంటీరియర్లోకి అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ మనం ఓఆర్విఎమ్స్ గురించి గమనించినట్లయితే బాడీ కలర్ ఓఆర్విఎం విత్ టర్న్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్, ఓఆర్విఎం కంట్రోల్స్, 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే హోల్డ్ చేసుకోవడానికి కొంచెం స్పేస్. ఇక్కడ మనం 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటు కూడా మనకి ఇక్కడ ఒక అంబ్రెల్లా హోల్డర్ కానీ లేకపోతే మ్యాగజైన్ హోల్డర్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం స్పేస్. ప్లాస్టిక్ క్వాలిటీ అనేది మాత్రం ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్ అనేది యూజ్ చేశారు ఈ కార్లో. ఇందులో మనకు సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఆప్షన్ అయితే మనకు ఉండదు. ఇందులో మనకు సీట్ రిక్లైనర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్ అయితే మనకు డాష్ బోర్డ్ అనేది డ్యూయల్ టన్ ఫినిషింగ్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫిట్ అండ్ ఫినిషింగ్ విషయం గురించి చూసినట్లయితే కనుక మనకు యూ కెన్ సీ హార్డ్ ప్లాస్టికే యూజ్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఫిట్ అండ్ ఫినిషింగ్ బిట్ యూ కెన్ సీ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి కావాలి అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ యాక్చువల్గా ఇది చూడంగానే ఎవరైనా ఇక్కడ కొంచెం ఏదైనా స్పేస్ ప్రొవైడ్ చేశారా ఏంటని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఎటువంటి స్పేస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఒకసారి గ్లవ్ బాక్స్ చెక్ చేద్దాం. గ్లవ్ బాక్స్లో మనం మాన్యువల్ బుక్ పెట్టేసుకుంటే కొంచెం స్పేస్ ఉంది. ఓకే ఫైన్. అండ్ లెఫ్ట్ సైడ్ మనం గమనించినట్లయితే కనుక బ్యాటరీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా రైట్ సైడ్ అయితే టికెట్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే మనకు హాలిజన్ రీడింగ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్ యొక్క సెంటర్ కన్సోల్ గురించి మనం మాట్లాడితే 5 inches టచ్ స్క్రీన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకు ఇన్బిల్ట్ నావిగేషన్ కూడా ఉంటుంది. దాంతోపాటు కూడా ఏసీ కూడా మనకు మాన్యువల్గానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం స్పేస్ వ్యాలెట్ అది ఉంచుకోవడానికి. అండ్ ఇది మనకు ఏఎంటీ ట్రాన్స్మిషన్ 2. ఇక్కడ మనకు ఇక్కడ ఒక కప్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, సింగిల్ కప్ హోల్డర్. అండ్ ఇక్కడ మనకు మధ్యలో అయితే ఇంకేం స్పేస్ అయితే ఏం కనిపించట్లేదు. ఓవరాల్గా ఈ కార్ యొక్క డాష్ బోర్డ్ వ్యూ అని చెప్పేసి మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది డ్యూయల్ టోన్లో. స్టీరింగ్ పైన అయితే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ ఆడియో కంట్రోల్. ఇది మనకు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కోసం అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు టిల్ట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఇక్కడ మనకు టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఇందులో లేదు. ఒక విషయం, ఈ డోర్ను ఓపెన్ చేయడానికి మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మనకు వెరీ లైట్, చాలా లిటరలీ ఈ విషయంలో మాత్రం మనం మారుతి సుజుకిని ఇంత డిజైన్ కోసం ఫోకస్ పెడుతున్నారు, లుక్స్ గురించి ఇంతగా ఫోకస్ పెడుతున్నారు. దెన్ ఇంత బెస్ట్ పొజిషన్ మారుతికి ఇస్తున్నప్పుడు వీరు సేఫ్టీకి ఎందుకు ప్రయారిటీ ఇవ్వట్లేదో మనకైతే అర్థం కావట్లేదు. చలో డ్రైవర్ సీట్ వచ్చేసి నా హైట్ కనుక అయితే ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటాను. నా హైట్ అందరికీ తెలిసింది కదా 5.8. డ్రైవర్ సీట్ని అయితే నా హైట్ కనుక అడ్జస్ట్ చేసుకున్నా. ఇక్కడ మనకు సఫిషియంట్ నీ రూమ్ అండ్ హెడ్ రూమ్, దెర్ ఇస్ నో కాంప్రమైజ్ అట్ ఆల్. ఇది మనకు ఎక్స్పెషల్లీ టాల్ బై డిజైన్ అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఒకసారి మనం రేర్ సెక్షన్కి అయితే వెళ్దాం. ఇక రేర్ సెక్షన్ అయితే ఒక లగ్జరీ ఫీల్ అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. సఫిషియంట్, ఇక్కడ మనకు 6 feet హైట్ ఉన్న పర్సన్ కూర్చున్నా కూడా మనకు సఫిషియంట్ డీసెంట్ ఎనఫ్ నీ రూమ్, అదేవిధంగా షోల్డర్ రూమ్, హెడ్ రూమ్. అండ్ ఈ కార్ని మనం 5-seater అనడం కంటే కూడా 4-seater అని చెప్పేసి అనుకోవచ్చు. ఎవరైతే సెంటర్లో కూర్చుంటారో వాళ్ళకైతే ఇక్కడ మనకు షోల్డర్ రూమ్ ముగ్గురికి కూడా కంజెస్టెడ్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ హంప్ అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల సెంటర్లో ఎవరైతే పర్సన్ కూర్చుంటారో వాళ్ళు కొంచెం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యే అవకాశం అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనకు సెంటర్లో అయితే ఏసీ వెంట్స్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ దట్టు ఆమ్రెస్ట్ అనేది అయితే ఆబ్వియస్లీ మనకు లేదు, బికాస్ ఆఫ్ పిండి కొద్దీ రొట్టె అంటాం కదా. మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో అంతే కంపెనీ నుంచి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి డోర్ని క్లోజ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ యొక్క డోర్ని అయితే నేను క్లోజ్ చేస్తాను. ఒకసారి సౌండ్ గమనించండి. విన్నారా? జస్ట్ ఇలా టచ్ చేస్తుంటేనే ఈ కార్ అనేది మనకు ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. దట్స్ వాట్ అంటే ఖచ్చితంగా మారుతి సుజుకిలో మాత్రం ది బెస్ట్ సేల్స్ నమోదు చేస్తున్న వ్యాగన్ ఆర్ అండ్ స్విఫ్ట్, వీటిపైన కొంచెం ఫోకస్ పెట్టి ఒక 1 lakh rupees ఎక్స్ట్రా అయినా పర్లేదు, కానీ ఒక బిల్ట్ క్వాలిటీ పైన కొంచెం ఫోకస్ చేయాలని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా నా తరపు నుంచి అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో వ్యాగన్ ఆర్ ZXi పెట్రోల్ 1.2 లీటర్ AMT వెహికల్ యొక్క జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ, అదేవిధంగా వాక్ అరౌండ్ వీడియో. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మీ వెహికల్ యొక్క టెస్ట్ రైడ్ చేద్దాం. వెహికల్ టెస్ట్ రైడ్ చేసిన తర్వాత
ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మాత్రం నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీతో పాటు షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ఆంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతకి జై.